హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీష్. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని వొకాబులరీ వర్డ్స్ అండ్ అలాగే వాటి ఎగ్జాంపుల్స్ చూద్దాము. అండ్ నేను అనుకుంటున్నాను ఈ వొకాబులరీ వర్డ్స్ మీరు రెగ్యులర్గా వినడం వల్ల మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ తప్పకుండా మీకు హెల్ప్ఫుల్గా ఉంటే కనుక ఒక కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ వొకాబులరీ వర్డ్ వచ్చేసి రిలక్టెంట్. రిలక్టెంట్ అంటే ఏంటంటే అన్విల్లింగ్ ఆర్ హెసిటెంట్ అని దాని అర్థం అనమాట. అంటే ఎగ్జాంపుల్, షీ వాజ్ రిలక్టెంట్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది క్లాస్. అంటే ఏంటి? అన్విల్లింగ్, దానికి ఇష్టం లేదు అని చెప్పడానికి మనం ఈ ఎగ్జాంపుల్ని మనం చెప్పామన్నమాట. అంటే అంది క్లాస్ ముందు మాట్లాడడానికి తనకి ఇష్టం లేదు. అంటే ఏంటి? ఇక్కడ రిలక్టెంట్ అని ఒక వొకాబులరీ వర్డ్. అంటే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ మీరు నేర్చుకోవాలంటే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ అబండెంట్. అబండెంట్ అంటే ఏంటి? ప్రజెంట్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అండ్ ప్లెంటీఫుల్, ఎక్కువగా ఉంది అని చెప్పడానికి అబండెంట్ అని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే దీని ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే ద గార్డెన్ హ్యాడ్ అండ్ అబండెంట్ సప్లై ఆఫ్ వెజిటబుల్స్ అనొచ్చు అనమాట. అండ్ ఫ్రెజైల్. ఫ్రెజైల్ అంటే ఏంటి? ఈజీలీ బ్రోకెన్ ఆర్ డ్యామేజ్డ్ అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బీ కేర్ఫుల్ విత్ దట్ వేస్, ఇట్ ఈస్ వెరీ ఫ్రెజైల్ అనొచ్చు అనమాట. ఫ్రెజైల్. అండ్ ఇంకో వర్డ్ కనుక మనం తీసుకుంటే ఇన్ఫర్. ఇన్ఫర్ అంటే ఏంటంటే టు డ్రా ఎ కంక్లూజన్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఆర్ రీజనింగ్ అని దాని అర్థం అనమాట. అంటే ఒక కంక్లూజన్కి రావడం. అండ్ ఎగ్జాంపుల్, ఫ్రమ్ హిస్ సైలెన్స్ వీ కుడ్ ఇన్ఫర్ దట్ హీ హ్యాస్ డిసగ్రీడ్. అంటే ఏంటి? ఆయన సైలెంట్గా ఉన్నాడు, అందుకని మనం కంక్లూషన్కి రావచ్చు, ఆయన అదని ఒప్పుకోలేదు అని చెప్పి చెప్తున్నాం అనమాట. అండ్ జనరస్ అంటే అర్థం ఏంటంటే విల్లింగ్ టు గివ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ఆర్ నీడెడ్ అని దాని అర్థం అనమాట. అంటే ఏంటి? అంటే చాలా దయగల వాళ్ళు అని చెప్తాం కదా, అలాంటప్పుడు జనరస్ అనొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద డోనర్ వాజ్ జనరస్ విత్ బోత్ హిస్ టైమ్ అండ్ మనీ అని చెప్పొచ్చు అనమాట. Thank you for watching. Bye bye.